వెల్కమ్ టు టైసన్ పెట్ జోన్. సో మనం ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక ఎక్వేరియం అయితే సెటప్ చేద్దాం. సో దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం, లేకపోతే ఎక్వేరియం ఎలా సెట్ చేయాలో. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనది 2.5 feet ట్యాంక్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇదే ట్యాంక్ లో మనము ఇప్పుడు మొత్తం స్టోన్స్ కానీ, నేను ఇప్పుడు ఫిషెస్ కూడా కొత్త ఫిషెస్ తీసుకొచ్చినాం. సో అవన్నీ కూడా ఏం తీసుకొచ్చినా అవన్నీ కూడా చూద్దాం. సో మొత్తం స్టెప్ బై స్టెప్ ఒక బిగినర్ గా ఒక ఎక్వేరియం సెట్ చేయాలంటే ఎలా సెటప్ చేసుకోవాలి, సో మొత్తం మనం కూర్చొని ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోండి, నేను ఎక్వేరియం కావాల్సిన స్టాండ్ కూడా చేయించాను. సో ఇదే అనమాట స్టాండ్. సో కరెక్ట్ మన 2.5 feet కావాల్సిన ఐరన్ రాడ్ తోటి స్టాండ్ అయితే చేయించాను నేను ఇది. సో అదే ఫస్ట్ స్టెప్ అయితే మనం ఎక్వేరియంలో చూడండి, మంచి ట్యాంక్ మంచి కనిపించాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ స్టోన్స్ చేస్తాము. సో స్టోన్స్ వచ్చేసి నేనైతే ఈ గోల్డెన్ శాండ్ స్టోన్ అంటారు దీన్ని. సో నేనైతే గోల్డెన్ శాండ్ స్టోన్ వాడతాను. సో ఇది వేస్తే మాత్రం లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మనము స్టోన్స్ అయితే ఎక్వేరియంలో ఫిల్ చేద్దాము. సో ఇది మొత్తం వచ్చేసి నేను 12 kg స్టోన్స్ అయితే తీసుకున్నాను. సో ఇది గోల్డెన్ శాండ్ స్టోన్ అంటారు. సో ఇదైతే మనం అయితే వేసుకున్నాం కదా. సో ఇక్కడ ఈవెన్ అయితే మొత్తం వేసుకుంటాను. సో వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మొత్తం సెట్ చేద్దాము. సో స్టోన్స్ మొత్తం అయితే వేసేసుకున్నాను. సో స్టోన్స్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, మనకు మెయిన్ గా ఎక్వివలెంట్ ఆక్సిజన్ కూడా కావాలి, ఫిషెస్ ఆక్సిజన్ కావాలి కాబట్టి. సో ఇది వచ్చేసి మోటార్ ఇది. సో ఇది ఆర్ఎస్ ఎలక్ట్రికల్ మోటార్. సో ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నేను మీకు ఇది చూపిస్తాను క్లియర్ గా ఎలా అడ్జస్ట్మెంట్ ఉంటుందో. సో ఫస్ట్ అయితే మనం ఈ పైప్ అయితే సెట్ చేసుకుంటాం, ఎందుకంటే రాళ్ళకి దిగే పెడతాం కాబట్టి. సో పైప్ అయితే సెట్ చేసుకుందాం. సో ఇదే నేను పైపు ఒక 3 meters పైప్ అయితే తెచ్చుకున్నాను నేను ఇది. సో ఇది కంప్లీట్ రాయల కెమికల్ పెట్టి మనం దీన్ని సెట్ చేస్తాం ఇది. సో ఏం లేదు, కొంచెం మనం ఇలా ఈ స్టోన్స్ ఇలా పైకి అనేసి ఈ పైప్ మీద ఇట్లా మొత్తం కవర్ చేస్తాను అనేది. సో ఇట్లా కవర్ చేసేది. సో ఆక్సిజన్ పైప్ అయితే పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆక్సిజన్ రావడానికి ఒక డిజైన్ లాంటిది కావాలి కదా. సో ఇక్కడ చూడండి, ఇదైతే ఒక స్టోన్ అనమాట. ఇది మొత్తము ఎయిర్ స్టోన్ ఇది. సో దీంట్లో నుంచి మనం జస్ట్ ఆక్సిజన్ పైప్ కనెక్ట్ చేయడానికి దీంట్లో నుంచి మొత్తము ఎయిర్ ది బబుల్స్ వస్తాయి. సో ఇది నేను మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం ఇది తీసుకొచ్చాను నేను. సో ఇది పెడతాను. సో మనం ఏంటంటే వీడియోలో లాస్ట్ లో మనం అన్నిటి ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. సో ఇది మనం ఇప్పుడు ఇదైతే సెట్ చేసుకుంటున్నాం ఇది. సో ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ ని మనం డైరెక్ట్ దీని లోపల పైప్ లోపల పెట్టడం ఇది ఇట్లా అంతే. ఇది పైప్ లో ఫిక్స్ చేసి మనకి ఇక్కడ లోపల ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇది. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ లోపల చూడడానికి ఇలా ఉంటుంది. ఇది సెంటర్ లో కానీ ఎక్కడైనా మనకి ఎక్కడ సెట్ చేసుకోవాలంటే అక్కడ సెట్ చేసుకోవాలి ఇది. సో మనం ఇప్పుడు ఎక్వేరియంలో స్టోన్స్ వేసాము అండ్ ఇక్కడ ఇది ఎయిర్ స్టోన్ అయితే సెట్ చేసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు కూడా మనం ఎక్వేరియం చేస్తే కొంచెం ఖాళీగా ఉంది కదా. సో మనం ఇప్పుడు ఎక్వేరియం ఇంకా ఫుల్ చేయడానికి అయితే మన దగ్గర ఇంకా కొన్ని స్టోన్స్ ఉన్నాయి. సో ఇవి చూడండి, ఇవి వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ స్టోన్స్ అనమాట. సో ఇవి మెయిన్ గా మనకి బీచ్ సీలా దొరుకుతాయి అనమాట ఇవి. సో ఇవి కూడా మనకు మామూలు ఎక్వేరియం షాప్స్ లో అమ్ముతారు. సో ఇంకా పెద్ద స్టోన్స్ అయితే సెట్ చేస్తున్నాను. సో మన దగ్గర చాలా ఉన్నాయి ఇవి పెద్ద స్టోన్స్. సో ఇక్కడ ఒక మూలకు ఒకటి రాయి పెట్టుకుంటాను, ఎందుకంటే మనకు ఆక్సిజన్ పైప్ ఉంది కదా, అది లెవెల్ ఉండడానికి సపోర్ట్ ఒకటి ఇక్కడైతే పెడుతున్నాను. అండ్ ఇంకొక చిన్న స్టోన్ వచ్చేసి ఇప్పుడు ఎయిర్ స్టోన్ ఉంది కదా, ఎయిర్ స్టోన్ మధ్యలో పెడతాను. అప్పుడు ఏంటంటే అది కూడా లేవదు. సో ఇట్లా సపోర్ట్ గా ఇట్లా పెడతాను ఎయిర్ స్టోన్ మధ్యలో ఇట్లా. చూడండి, మనం అన్ని స్టోన్స్ అయితే సెట్ చేస్తాం. సో ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడ ఏంటంటే ఒక కొండ లెక్క సెట్ చేస్తాను ఇక్కడ, అండ్ అక్కడక్కడ స్టోన్స్ పెట్టాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఏమేమి ఫిషెస్ కూడా చాలా ఎక్కువ ఫిషెస్ తీసుకొచ్చినాం. సో అక్కడ ఫిషెస్ కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది ఇది. సో అది కాకుండా ఇంకా కొన్ని స్టోన్స్ ఉన్నాయి. సో కొన్ని పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తీసుకొచ్చాను. సో ఇది కూడా అక్కడక్కడ సెట్ చేస్తే చాలా బాగుంటుంది.
సో ఇది పింక్ అండ్ వైట్ పెబుల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా వేస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కంప్లీట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అయితే కంప్లీట్ అయిపోయింది మన వర్క్ మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనము ఎక్వేరియం లో కూడా స్టోన్స్ పెట్టేసాము అండ్ వాటర్ స్టోన్ పెట్టాము, ఆక్సిజన్ కూడా సెట్ చేసేసాము అండ్ మనకి ఎక్వేరియం మంచిగా లుక్ అండ్ ఫీల్ ఉండడానికి అయితే స్టోన్స్ తో కూడా డెకరేట్ చేసాం. సో ఇట్లా కాకుండా మనం డిఫరెంట్ ఐడియాస్ కూడా మనం దీన్ని చేయొచ్చు, లైక్ చెట్లు పెట్టుకోవచ్చు. మోటార్ చెప్పాను కదా, సో నేను తీసుకొచ్చిన ఎయిర్ పంప్ ఇది. సో RS248A అనమాట, RS ఎలక్ట్రికల్ బ్రాండ్ ఇది. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ హై ఇంకా లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉంది కదా బటన్, సో ఈ బటన్ పై కంటేనేమో హై, కింది కంటే లో. సో ఇది కూడా మనకి పాసిబిలిటీ ఉందన్నమాట ఆక్సిజన్ కూడా సెట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనము సెట్ చేసింది అయితే క్లోజప్లో చూద్దాం ఎంత బాగుందో చూడండి. సో మొత్తం గోల్డెన్ స్టోన్స్, దాని లోపల మొత్తం మనం ఈ పెద్ద పెద్ద ఈ బ్రౌన్ కలర్ స్టోన్స్ అండ్ ఇంకా పింక్ అండ్ వైట్ స్టోన్స్తో చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సెటప్ అయితే. సో మనము ఈ ట్యాంక్లో వాటర్ కూడా ఏంటంటే నేనైతే మినరల్ వాటరే వాడతాను. సో ఇది మనము ఈ 20 లీటర్స్ క్యాన్స్ వస్తాయి కదా, సో ఇలాంటి మన దీంట్లో అయితే 5 క్యాన్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇది మనం నార్మల్ ఇంట్లో బోర్ వాటర్ వాడచ్చు, కానీ అది ఏంటంటే మొత్తం సాల్ట్ ఉంటుంది కాబట్టి మొత్తం ఎక్కువ ఇక్కడ అంతా పైన అంతా సాల్ట్ పట్టేస్తాను అనమాట, వాటర్ తక్కువ అయిపోతా ఉంటాయి. సో దానికోసమే నేనైతే ఈ మినరల్ వాటర్ వాడతాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మనం దీంట్లో పోసే ముందు ఏంటంటే ముందు ఒక బకెట్ లో పోసుకుంటాను, ఎందుకంటే ఒకటేసారి పోస్తే మొత్తం రాయాలని లేస్తాయి పైకి. తర్వాత కొంచెం నీళ్ళు కొంచెం లెవెల్ పోసిన తర్వాత మనం డైరెక్ట్ ట్యాంక్ తో పోయొచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ వాటర్ కూడా ఏంటంటే మనం డైరెక్ట్ ఇప్పుడు స్టోన్ మీద పోస్తే మొత్తం స్టోన్స్ అనేది డిస్టర్బ్ అవుతాయి. సో దానికి ఏంటంటే మనం ఇప్పుడు ఈ పెద్ద స్టోన్ ఉంది కదా, పెద్ద స్టోన్ మీద మెల్లగా పోసుకుంటూ వస్తాం ఇట్లా. అప్పుడు ఏంటంటే స్టోన్స్ అంటే ఏం కదలవు. సో స్టోన్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి మంచిగా నీట్గా. సో అట్లనే మొత్తం కంప్లీట్ మొత్తం ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకుంటాం ఇప్పుడు. సో కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం మెల్లిగానే పోసుకోవాలి, లేదంటే మొత్తం చెప్పినట్టు మొత్తం సెటప్ అయితే డిస్టర్బ్ అవుతుంది. సో కొంచెం ఓపికగా నీళ్ళు అయితే మెల్లిగా పోసుకోవాలి, లేదంటే మీకు పైప్ ఉంటే ఇంకా పైప్ అయితే ఈజీగా అవుతుంది. పైప్ పెట్టుకొని కూడా మనం మెల్లిగా వాటర్ అయితే పోసుకోవచ్చు దీంట్లో. సో నేను మీకు ఇంతకుముందు ఇది ఆక్సిజన్ చెప్పాను కదా అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు చూడండి వాటర్ వచ్చేసి కొంచెం సన్నగా వస్తుంది కదా అన్న నుంచి ఎయిర్ స్టోర్ నుంచి. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫాస్ట్ చేసుకుందాం. సో ఫాస్ట్ చేసుకుంటే చూడండి, సో ఇప్పుడు చూడండి కొంచెం ప్రెషర్ పెరిగింది ఆక్సిజన్ది. సో ఇప్పుడు చూడండి మన ఎక్వేరియం అయితే మొత్తం వాటర్ అయితే ఫిల్ చేశాను, మొత్తం ట్యాంక్ వాటర్ ఫిల్ చేశాను అండ్ అక్కడక్కడ స్టోన్స్ మధ్యలో ఎయిర్ నుంచి మొత్తం వాటర్ రావడం ఆక్సిజన్ది ఎంత బాగుందో చూడండి. సో మీకు ఇది ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిషెస్ అయితే రివీల్ చేద్దాం, ఏం ఫిషెస్ తెచ్చాము. సో ఫిషెస్ కూడా చాలా తెచ్చాను, నేను 15 పేర్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ ఎక్వేరియం అయితే ఆ ఫిషెస్ కూడా చాలా బాగుంటాయని అనుకుంటాం. సో ఇప్పుడు చూద్దాం మనం ఆ ఫిషెస్ ఏంటో. సో ఇప్పుడు మనం వాటర్ అంతా అయితే వేసినాం కదా. సో వాటర్ ఏంటంటే మనకి ఇది బ్లూ ప్లానెట్ వాళ్ళది బ్లూ లిక్విడ్ వస్తుంది అనమాట. ఇదేమో కండిషనర్ అంటారు, అంటే వాటర్ ని నీట్గా ఉంచడానికి. సో ఇది మెయిన్గా ఎందుకు వేస్తామంటే మన ఫిషెస్ కి డిజీజ్ వస్తాయి, లైక్ వైట్ స్పాట్స్ అలాంటివి వస్తాయి అనమాట. సో అలాంటివి ఏం రాకుండా ముందే మనం ఏమంటారు ఒక రెమెడీ లెక్క అనుకోవాలి ఇది. సో ఇది ఏంటంటే మనం వాటర్ లో 2 to 3 డ్రాప్స్ అయితే వేసేస్తాం ఇది. సో ముందు ఫిషెస్ వేసే ముందు దీన్ని కానీ వేసేస్తాం. సో టోటల్ 4 డ్రాప్స్ అయితే వేసాను నేను. సో దీంతో ఏంటంటే వాటర్ మంచిగా నీట్ గా ఉంటుంది అండ్ వాటర్ చాలా ఫ్రెష్ గా పెడుతుంది ఈ లిక్విడ్ ఇది. ఇంకా మనము సెటప్ అయితే రెడీ అయింది కదా. సో ఇంకా మనము ఫిషెస్ అయితే వేసాం ఇప్పుడు. సో ఫిషెస్ అయితే రివీల్ చేస్తాను, ఏం ఫిషెస్ తీసుకొచ్చాను. సో నేను తెచ్చింది అయితే టెట్రా ఫిషెస్ అనమాట. సో ఇదన్నీ టెట్రా అంటారు. ఇది ఏమో మనకి సౌత్ అమెరికా ఇంకా ఆఫ్రికాకి బిలాంగ్ అయ్యే ఫిషెస్ అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే నేను 4 కలర్స్ తీసుకొచ్చాను, ఒకటి పింక్, పర్పుల్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్. సో చూడండి ఇది చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది మొత్తం టోటల్ 15 పేర్స్ తీసుకొచ్చాను నేను. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనం వాటర్లో అన్ని వేస్తే ఒక దగ్గర మంచిగా ఆడుతూ ఉంటాయి. సో ఇది టెట్రాస్. సో చూడండి ఎంత బాగుందో. సో మనం లాస్ట్ అయితే మొత్తం ప్రైస్ గురించి మాట్లాడతాం. సో మొత్తం ఎక్వేరియంకి మొత్తం సెటప్ ఎంత ప్రైస్ అయిందో సో మొత్తం నేను డీటెయిల్స్ నేను చెప్తాను మీకు. మనం ఈ తెచ్చిన ఫిషెస్ ఏదైతే వాటర్లో డైరెక్ట్ మనం ట్యాంక్లో అయితే పోయొద్దు. సో మనం దీన్ని అయితే ఫస్ట్ అయితే బకెట్లో పోసుకొని తర్వాత తీసి మొత్తం ఫిష్ మాత్రం తీసి దాంట్లో వేద్దాం. లేదంటే ఇందులో ఏమైనా మనం ఏమైనా ఈ వాటర్లో ఏమైనా డిసీజ్ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా మొత్తం మన వాటర్లో
మిక్స్ అయిపోతాయి. సో అలా అందుకే మనం ఈ వాటర్ అయితే దాంట్లో వేయొద్దు. సో ఫిషెస్ అయితే ఫస్ట్ బకెట్లో షిఫ్ట్ చేస్తున్నాను. సో చూడండి ఫిషెస్ అన్నీ అయితే బకెట్లో ఉన్నాయి, ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు మనం ట్యాంక్ వేసిన తర్వాత చూడండి ఇది ఎలా ఉంటుందో మీకు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఇవి. సో ఇంకా మనం ఫిషెస్ని అయితే రిలీజ్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఇలా నుంచి పట్టుకొని నేను వేస్తాను. సో మనం ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనము గ్రీన్, పర్పుల్ అండ్ పింక్ కలర్ ఇవి. సో మనం ఇంకా ట్యాంక్ వేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి 4 ఫిషెస్ అయితే రిలీజ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి దీంట్లో ఎల్లో కలర్ ఉంది. సో దీంట్లో ఎల్లో, గ్రీన్, మళ్ళా పర్పుల్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే 15 pairs తీసుకొచ్చాను. సో ఇంకా అయితే నేను తీసుకొస్తాను చాలా ఫిషెస్. సో అప్పుడు ఏంటంటే మంచిగా ఎక్కువ అయితే ఫుల్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇవి అటు ఇటు ఆడుతూ ఉంటే దీన్ని చూస్తుంటే మంచి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కూడా వస్తుంది ఫిషెస్ని. సో ఇప్పుడైతే మన ఫిషెస్ అవన్నీ అయితే రిలీజ్ చేసాం కానీ వాటర్లో. కానీ ఇప్పుడు ఏదైతే ఒకటైతే తక్కువ అనిపిస్తుంది దీంట్లో సెటప్లో చూస్తే. సో అదేంటంటే మనకి దీనికి టాప్ అనమాట. సో దీనికి టాప్ కూడా మనం ఉంటుంది కదా. సో దానికి కూడా నేను టాప్ కూడా తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి ఇట్లా ఇల్లు షేప్, హార్ట్ షేప్లో ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో ఇది. సో ఈ టాప్ వచ్చేసి ఇట్లా పైన పెట్టడం. సో ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో కూడా ట్యూబ్ లైట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ట్యూబ్ లైట్ అయితే నేను ఇప్పుడు చేయలేదు. సో రేపు నేను అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ట్యూబ్ లైట్ ఫిట్టింగ్ అవ్వాలి కూడా మీకు లైట్ ఫిట్టింగ్ చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టడం అనేది. సో ఇలా కూర్చోబెట్టడం. సో చూడండి ఇది ఏంటంటే కరెక్ట్ నా 2.5 feet ఎక్వేరియం ట్యాంక్ సరిపోయే సైజ్ అనమాట ఇది. సో ఇది కరెక్ట్ మనకు దానికి అవైలబుల్ దొరుకుతుంది, ఇక్కడ ఎక్కడ షాప్లో దొరుకుతుంది. సో ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ట్యాంక్ అండ్ ఇక్కడ స్టోన్స్ అండ్ ఇక్కడ ఫిషెస్. సో చూడండి ఫిషెస్ కూడా ఎంత మంచిగా ఉన్నాయో. సో చూడండి అన్ని ఇట్లా గ్రూప్ లో తిరుగుతూ ఉంటాయి. సో దీని టెట్రా. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలాంటి బిగినర్స్కి అయితే ఇలాంటి ఫిషెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే చూడండి ఇప్పుడు మనము ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలా కూర్చొని చూస్తుంటే కూడా మంచి ఒక సాటిస్ఫాక్షన్, మంచిగా మైండ్ అంతా కూడా పీస్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటాయి ఈ ఫిషెస్. కలర్ అది కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు నేనైతే 4 కలర్స్ దొరికాయి. సో 4 కలర్స్ ఇచ్చాను. సో ఇంకా దీంట్లో చాలా కలర్స్ వస్తాయంట. సో కలర్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు అవి కూడా తీసుకొస్తాం. ఇప్పుడైతే చూడండి ఎల్లో, సో గ్రీన్, పర్పుల్ అండ్ పింక్ కలర్ అనమాట. సో చూడండి అండ్ ఇంకా ఇప్పుడు మన లైట్ వేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనము దీని ఫీడ్ గురించి చూసాం. సో ఈ మన టెట్రాస్ ఏం ఫీడ్ ఇవ్వాలో. సో దాని తర్వాత ఏంటంటే మనం రేట్ గురించి మాట్లాడడం. సరే మొత్తం ప్రైస్ ఎంత అయిందని చెప్పి ఎక్వైరీ చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి దీనికి మనకి ఫుడ్ వచ్చేసి ఆప్టిమమ్ వాళ్ళది ఫుడ్ దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ ఆల్ ఎక్వేరియం ఫిష్ అని ఉంది. సో ఇది వచ్చేసి మనకి 100 grams వచ్చేసి 105 rupees, కానీ మనకి 80 rupeesకి అయితే దొరుకుతుంది ఈ ప్యాకెట్. సో ఇది మన ఫిషెస్ ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి దీని ఫుడ్ కూడా చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడు మీకు ఫుడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. సో చూడండి ఫుడ్ సైజ్ కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో. నార్మల్ మన ఎక్వేరియంకి అయితే వేరే చాలా ఉంటాయి కదా, డిఫరెంట్ ఫిషెస్కి డిఫరెంట్ ఫుడ్ వస్తుంది అనమాట. సో దీనికైతే చాలా చిన్నగా ఉంది అనమాట ఫుడ్ ఇది. సో ఇప్పుడు నేను ఫుడ్ అయితే కొంచెం సేపు తర్వాత వేస్తే ఇప్పుడే, ఎందుకంటే ఇప్పుడే మనం సెటప్ కొత్తది కాబట్టి ఇప్పుడే వేయద్దు ఫుడ్. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే మనం ఫుడ్ అయితే వేస్తాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడతాం. సో మొత్తం నా సెటప్ ఎంత ప్రైస్ అయిందని చెప్పి. సో ఇప్పుడు మనము మొత్తం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పై నుంచి వస్తే వచ్చి టాప్ చెప్పాను కదా. సో ఈ టాప్ వచ్చేసి నాకు 350 rupees పడింది టాప్.
అండ్ ఈ మోటార్ ఉంది కదా, సో ఈ మోటార్ వచ్చేసి నాకు 200 రూపీస్ పడింది ఇది. సో ఇది ఏంటంటే ఇంకా అడ్జస్ట్మెంట్ మోటార్ అనమాట. సో ఇది కాకుండా నార్మల్ 100 రూపీస్ మోటార్ కూడా ఉంటుంది, కానీ అది జస్ట్ నార్మల్ మోటార్, అది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. సో ఇదైతే బాగుంటుంది మోటార్. అండ్ అది కాకుండా మన ట్యాంక్ వచ్చేసి ఇదైతే 1500 పడింది నాకు ట్యాంక్. సో ఇది వచ్చేసి 2.5 ఫీట్ అనమాట ట్యాంక్. సో అది కాకుండా మనకి ఇక్కడ లోపల చూసుకుంటే ఈ పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద స్టోన్స్ వచ్చేసి మనకి 500 రూపీస్ అయితే పడింది మొత్తం స్టోన్స్ అంతా. అండ్ అది కాకుండా ఈ చిన్న మన గోల్డెన్ శాండ్ స్టోన్ చెప్పాను కదా, ఇదైతే 100 రూపీస్ కేజీ. సో మొత్తం 5 కేజీస్ చేసాం. సో మొత్తం మనకి ఎంత 500 రూపీస్ అది. అండ్ ఈ పెబుల్స్ ఏంటంటే ఒక 50 రూపీస్ అనమాట, ఈ పెబుల్స్ మొత్తం చిన్న చిన్న. అండ్ అది కాకుండా మనకు అది ఎయిర్ స్టోన్ ఉంది కదా, ఎయిర్ స్టోన్ వచ్చేసి మనకి 100 రూపీస్ అనమాట అది కూడా. సో ఇదంతా ఇది. అండ్ ఇక్కడ మనకు ఒక స్టాండ్ కూడా చేయించుకున్నాను చెప్పాను కదా, సో ఈ స్టాండ్ వచ్చేసి నాకు 2000 రూపీస్ అయితే పడింది. అండ్ ఒక థర్మోకాల్ కూడా తీసుకున్నాను. సో ఈ థర్మోకాల్ వచ్చేసి ఒక 50 రూపీస్ పడింది నాకు థర్మోకాల్. అండ్ ఇది కాకుండా మనకి ఇది మీకు బ్లూ లిక్విడ్ చూపించాం కదా, సో ఈ బ్లూ లిక్విడ్ వచ్చేసి ఇది 100 రూపీస్, ఇది పెద్దది. సో మామూలు చిన్నది అయితే మీకు 20 రూపీస్ అలా అవైలబుల్ ఉంటుంది, పెద్దది అనమాట 100 రూపీస్. అండ్ మనం మీకు ఇంతకుముందు ఫుడ్ కాస్ట్ అయితే చెప్పినా, సో దీనికైతే స్పెషల్ ఫుడ్ అనమాట, ఆర్టిమన్ ఫుడ్ వస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 80 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మన సెటప్ మొత్తం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకైతే ఒక 5000 రూపీస్ వరకు అయితే అయింది. సో ఫస్ట్ టైం అంటే నేను ఏంటంటే ఈ స్టాండ్ ఇవన్నీ కూడా నేను అడిషనల్గా చేయించుకున్నాను కాబట్టి మనకి ప్రైస్. సో మీకు ఇంట్లో ఒక టేబుల్ కానీ స్టూల్ కానీ ఉంటే దాని మీద ఎక్కడే పెట్టుకుని మీకు ఇంత కాస్ట్ కూడా అవ్వదు. సో మనకి ఎక్స్ట్రా కాస్ట్ అంటే దీనికి స్టాండ్ ఇదంతా మనకి ఎక్స్ట్రా కాస్టే. సో ఇంకా మనకు ఫిషెస్ గురించి చూసుకుంటే నేను వచ్చేసి టెట్రాస్ తీసుకొచ్చిన. సో ఈచ్ పేర్ వచ్చేసి నాకు 50 రూపీస్ పడింది అనమాట టెట్రాస్. సో టోటల్ 15 పేర్స్, సో 750 రూపీస్ మొత్తం అన్ని ఫిషెస్కి. సో ఇది కాకుండా మీకు డిఫరెంట్ ఫిషెస్ కూడా మీ సెలెక్షన్ అనమాట, మీకు ఏ ఫిష్ అయితే మంచిగా అనిపిస్తే ఆ ఫిష్ మీరు తీసుకొచ్చి ఆ ఫిష్ బట్టి మీకు ప్రైస్ ఇంకా వేరీ అవుతుంది. సో చూడండి ఇదంతా మొత్తం మనకు నేను చెప్పినట్టు ఒక 5000 రూపీస్ అయితే నాకు ఖర్చు అయింది మొత్తం సెటప్కి. సో ఫ్రెండ్స్ మీకు ఈ సెటప్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ అనేది చెప్పండి. సో చూడండి ఎంత బాగుందో. సో మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఏమైనా కావాలని నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి tyson_petZone. సో నేను ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో మీకు మంచి ఐడియాస్ ఇస్తాను. అండ్ మీకు ఈ షాప్స్ నేను ఫిషెస్ అన్ని ఎక్కడ తీసుకొచ్చాను, సో అలాంటి డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. మీకు నేను షాప్ అడ్రస్ అవన్నీ కానీ మీకు ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే. సో మీకు ఇలాంటిగా కూడా మీ దగ్గర ఉన్న చిన్న ఎక్వేరియం అయినా సరే మంచి నేను మీకు సెటప్ అయితే నేను మీకు మంచిగా నేర్పిస్తాను అండ్ మీకు చేయడానికి మీకు హెల్ప్ చేయగలుగుతాను నేను ఇది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్తో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.